హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది నల్లమల్ల దట్టమైన ఫారెస్ట్ ఇది. ఈ ఫారెస్ట్‌లో నాకు తెలిసి మనం తినడానికి, తాగడానికి నీళ్ళకి కరువుండదు. తినడానికి పండ్లకి కరువుండదు. ప్రెజెంట్ మనకు ఇప్పుడున్న సీజన్‌లో ప్రెజెంట్ మనకు ఒక ఫ్రూట్ గురించి చూపిద్దాం అనుకుంటున్నా. మీకందరికి తెలిసి ఉంటది. తెలియకపోతే చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు నేను చెప్పబోయే చెట్టు ఏందంటే పరక్కాయల చెట్టు. పరక్కాయల చెట్టు నల్లమల్ల ఫారెస్ట్‌లో ప్రెజెంట్ మంచిగా పండ్లు కాస్తున్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఇయే పరక్కాయలు. ఇది ఎదురుంగా చూస్తున్నారు కదా, ఇది కూడా పరక్కాయల చెట్టే. ఇగో మొత్తం నల్లగా నల్లగా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి తినడానికి కూడా బాగా బాగా టేస్ట్గా ఉంటాయి. లైట్గా పుల్లగా తీయగా తగులుతుంటుంది, బాగుంటుంది టేస్ట్. ఇంకా చూడండి, మొత్తం ప్రజెంట్ మొత్తం అయ్యే ఇక మొత్తం పరకాల సీజన్ ప్రజెంట్. ఈ పరకాల చెట్టు చూపిద్దామని చెప్పి మీకు ఈరోజు మీ వీడియో మీదకి వచ్చిన. మీకు ఈ పరకాలు తినడం వల్ల లాభాలు ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంటే గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అవుతుంది, షుగర్ ఏమైనా ఎక్కువ ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఈ పరకాలనే కాదు, అడవిలో దొరికే ఏ చెట్టు అయినా, అడవిలో దొరికే ఏ సీజనల్ ఫ్రూట్ అయినా మనం గనక కరెక్ట్‌గా సీజన్ వైజ్‌గా జానకాయలు గానీ, రేగ్గాయలు గానీ, ఇలా పరెక్కాయలు గానీ, కలెక్కాయలు గానీ, చాలా రకాలున్నాయి అడవిలలో దొరికే చెట్లు. అడవిలో దొరికే ఏ టైంలో ఏ పంటలు పండుతాయో కనుక్కొని ఆ టయానికి అవి వచ్చి తినగలిగితే గనక, కొన్ని రోజులు కాసినంత కాలం అన్న తినగలిగితే గనక బాడీలో ఏ రోగాలుండవు. అది మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి నేను ఈరోజు మీ ముందుకొచ్చిన. మీకు ఇంకా పరక్కాయ చెట్టు గురించి మీకు నీట్‌గా అసలు పరక్కాయ చెట్టు ఎట్టుంటదో మీకు నీట్‌గా తెలుసుకోవాలంటే ఇది చూడండి. సేమ్ రేగు చెట్టు లెక్కనే ముల్లులుంటాయి. ఆకులు మటుకు ఇగో కొంచెం ఇట్లా మిరప చెట్టు ఆకుల్లాగా కొంచెం పొడుగుంటాయి. రేగు చెట్టు ఆకైతే రౌండ్‌గా ఉంటది. ఇది కొంచెం క్రాస్‌గా ఉంటది. సేమ్ డిఫరెన్స్ పెద్ద తేడా ఉండదు. మీరు ఏం లేదు, ఒక కాయ తీసుకొని తిని చూస్తే నల్లగుంటాయి కాయలు కాసిన తర్వాత. మామూలుగా అయితే అట్లా పచ్చగుంటాయి నిండా. ఈ కాయలు కాసిన తర్వాత ఒకటి తిని చూడండి అర్థమైద్ది. స్వీట్ ఫ్లేవర్, పుల్ల ఫ్లేవర్ తగిలిందంటే అది మంచిగా కాదు, ఇంక పరకాయ చెట్టు అని అర్థం. మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే నేను పోస్ట్ కూడా చేస్తా ఈ ఫోటోలు నీట్‌గా. పోస్ట్ కూడా చూసుకోండి. ఇంకా షార్ట్ వీడియోలు కూడా తీస్తుంటా దీనికి సంబంధించినవి. మీకేమైనా డౌట్లు ఉంటే దాంట్లో కామెంట్ పెట్టండి. థాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.